సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచార యత్న ఘటన కలకలం రేపుతోంది. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించడంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితురాలు అనంతపూర్లోని ఉరవకొండకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆమె సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు ఉమెన్స్ కోచ్లో బయలుదేరింది. అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. తర్వాత ఆ కోచ్లో ఆమె ఒక్కతే ఒంటరిగా ఉండగా ఓ యువకుడు బోగీలోనే ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కావాలంటూ గట్టిగా పట్టుకుని అత్యాచార యత్నానికి ట్రై చేశాడు. ఇక అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసింది. కోంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కింద పడి గాయపడి ఉన్న ఆమెను గుర్తించారు స్థానికులు. వెంటనే 108కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ముందుగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు బాధితురాలి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఆడబిడ్డ ఇంటి నుండి బయటకు వెళ్లిందంటే బిక్కుబిక్కుమనుకుంటూ భయపడాల్సిన పరిస్థితిలో దేశంలోని తల్లిదండ్రులు ఉన్నారు. బయటకు వెళ్లిన కూతురు తిరిగి క్షేమంగా ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులను భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాలు దేశంలో కొత్త చట్టాలు తీసుకురావాలి. రాత్రి తెల్లాపూర్ నుంచి టువర్డ్స్ మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి షీఈ్ ఇన్ ఎర్లీ 20s తన ఏజ్. అంతకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది. తనతో పాటు ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ అడిషన్ ఒక అతను కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ఇప్పుడు వదిలిపెట్టాడు, నన్ను ఎదురు చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుతున్నదే అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసింది. రికార్డ్స్ ఆల్సో ఎగ్జామినింగ్ అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే తనకి మళ్ళా స్ప్రా వచ్చిందని చెప్తుంది. సో వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. సుచిత్ర సరౌండింగ్స్. అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో తను గమనించలేదని చెప్తుంది. బట్ నో వీ హ్యావ్ టు టాక్ టు హర్. ఒకడేనా రైట్.